బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలం కొండపల్లి ఖిల్లా రోడ్డులో ఓ వృద్ధురాలు అనుమానాస్పదంగా మృతి చెందింది. నిర్మాణంలో ఉన్న చర్చిలో పనులు పర్యవేక్షించడానికి వచ్చి మృతి చెందింది. మహిళ మైలవరం మండలం కొత్తగూడెంలో నివాసముంటున్న కుంచాల ఎస్తేరుగా సమాచారం. అక్రమ సంబంధానికి అడ్డు వస్తుందని ఎస్తేరును తన రెండవ కుమార్తె చంపింది. తన ప్రియుడితో కలిసి ఎస్తేరును హతమార్చినట్లు పోలీసులు తెలిపారు. ఇక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలం కొండపల్లి ఖిల్లా రోడ్డులో ఓ వృద్ధురాలు అనుమానాస్పదంగా మృతి చెందింది. నిర్మాణంలో ఉన్న చర్చి పనులు పర్యవేక్షించడానికి వచ్చి మృతి చెందింది. మహిళ మైలవరం మండలం కొత్తగూడెంలో నివాసం ఉంటున్న కుంచాల ఎస్తేరుగా సమాచారం. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి మధు అందిస్తారు. మధు, చెప్పండి. అక్రమ సంబంధానికి అడ్డు వస్తుందని కూతురు ప్రియుడితో కలిసి తల్లిని హత్య చేసినట్లుగా తెలుస్తోంది. ఇంత దారుణానికి వడిగట్టింది. ఆ ఘటనకు సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? జస్ప్రమణి ప్రస్తుతం చూసుకుంటే కనుక ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో కన్నా ఏదైతే కిల్లాలో ఒక వృద్ధురాలు మృతదేహం దొరికింది. అయితే కనుక పోలీసులు విచారణ ప్రకారం చూసుకుంటే కనుక కన్న కూతురు సంతతల్లిని హతమార్చిందని, అంటే తన అక్రమ సంబంధానికి అడ్డు వస్తున్నాడని చెప్పి కన్నతల్లిని హతమార్చిందని చెప్పి కూడా పోలీసులు వివరాలు చెప్తామని పరిస్థితి కనిపిస్తుంది. అయితే కనుక అందులో అంటే అక్రమ సంబంధమే కాకుండా ఆస్తి తగాదాలకు సంబంధించిన అంటే ఈ ఎస్ఐ ఎవరైతే మరణించిన ఆస్తిగా వృద్ధురాలు ఎవరైతే ఉన్నారో ఎస్ఐ ఆవిడకి వచ్చి ఇద్దరు కుమార్తెల మధ్యను ఆస్తికి సంబంధించిన గొడవలు ఉండటం, అదేవిధంగాను రెండో కుమార్తె ఎవరైతే ఉందో అక్రమ సంబంధం పెట్టుకున్నందుకు కూడా ఈవిడ ఎవరైతే ఉందో ఎస్ఐరు ఒక పాస్టర్ దగ్గర ఇంట్లో పని చేసుకుంటూను జీవనం సాగిస్తుంది. అయితే కనుక ఆ రోజు మాత్రం సోమవారం సాయంత్రం మాత్రం జీవమని ఎవరైతే ఉందో రెండో కుమార్తె ఎస్ఐర్ రెండో కుమార్తె ఎవరైతే ఉందో జీవమని ఇంటికి పిలిచి సరదాగా మాట్లాడి అమ్మ నువ్వు అంటే ఇష్టం అని చెప్పేసి అంటే కలబులి మాటలు చెప్పి సరదాగా మాట్లాడి ఆమె హతమార్చి అంటే సోమవారం అర్ధరాత్రి 12 దాటిన తర్వాత ఈ ఘటన జరిగినందుకు పోలీసులు విచారణ చేస్తున్నారు. అయితే ఏదైనా చూసుకుంటే కనుక కన్న తల్లినే హతమార్చిన ఈ కుమార్తె ఏవైతే ఉన్నారో అంటే అక్రమ సంబంధం, అదే విధంగాను ఆస్తికి సంబంధించిన తగాదాలు ఈ రెండు దాంట్లో చూసుకుంటే కనుక తల్లిని హతమార్చింది అనేది కూడా పోలీసులు విచారణ పేర్కొన్నారు. అయితే కనుక ఇప్పుడు పోస్ట్ మార్టం తీసుకెళ్లారు బాడీని. అది ఈ పోస్ట్ మార్టం అంటే బలంగా అంటే తల మీద గాయం తగిలింది, బలమైన గాయం తగిలింది అంటే దేంతో అంటే రాడుతో కానీ రాయితో కానీ ఏ విధంగా చంపబడ్డారనేది ఇప్పుడు ఏదైతే ఉందో మనకి ఆ రిపోర్ట్ బట్టి ఆధారంగా పోలీసులు కూడా విచారణ సాగిస్తారని చెప్తున్నారు. అయితే కనుక దీని మీద కేసు కూడా నమోదు చేసి వీళ్ళందరినీ కూడా అదుపులో తీసుకున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. గ్రామీణ అయితే మధు, చెప్పండి. ప్రస్తుతం తల్లిని చెప్పిన కూతురు ప్రియుడు ఎక్కడున్నారు? కూతురు ఏమైనా మాట్లాడిందా, స్పందించిందా? దీనికి సంబంధించిన పోలీసు ఏమంటున్నారు? ప్రస్తుతం చూసుకుంటే కనుక కూతురుతో అక్రమ సంబంధం పెట్టుకుని నాగూరు వెళ్ళి మాత్రం పరారులో ఉన్నాడని చెప్తున్నారు. కూతురు మాత్రం పోలీసులు అదుపులో ఉంది, పోలీసులు విచారిస్తున్నారు. అంటే ఏ విధంగా అంటే నాగూరు వెళ్ళి గాను అదే విధంగాను జీవమని అంటే కూతురు ఎవరైతే వీళ్ళిద్దరూ కలిసి చంపారో లేకపోతే కేవలం జీవమని ఒక్కతే చంపితే తల్లిని అనేది కూడా పోలీసులు విచారిస్తున్నారు. ఆ విచారణ అనంతరం మాత్రం మాకు తెలుస్తుంది అంటే ఇద్దరు కలిసి చంపారు తల్లి లేదా ఈ ఒక్కతే చంపేదానికి కూడా విచారణ తర్వాత తెలుస్తుంది. అయితే నాగూరు వెళ్ళి మాత్రం పోలీసులు చెప్తున్నారు. అతని కోసం 2 బృందాలు అయితే గాలిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మధు, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.